మందిరం మానేసినోడైనా, మందిరాన్ని వదిలేసినోడైనా, మందిరాన్ని ఎగ్గొట్టినోడైనా, మందిరాన్ని వదిలేసి లోకంలో తిరిగినోడు ఎవడైనా ఉరుతాడు మీద వేసుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోక. మళ్ళీ మందిరాన్ని వదిలి నడుతావు. నువ్వు మందిరాన్ని వదిలేసి ఎక్కడ పరిగెడతావు? అంతకుముందు ఎక్కడున్నాడు? ఆ సమూయేలు గుంపు దగ్గర ఉంటే వచ్చిన శత్రువులను కూడా ప్రవచనాలు చెప్పేలాగా దేవుడు మార్చేలేదా? సౌలు వస్తే సౌలు చేత ప్రవచనాలు చెప్పించాడు, సౌలు సైన్యం వస్తే సౌలు సైన్యం చేత ప్రవచనాలు చెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ మందిరంలో ఉంటే మందిరంలోనికి ఎవడైనా శత్రువు ఈ సౌలు కూడా వస్తే ఆ శత్రువును కూడా దేవుడు అదుపు చేయగలడా లేడా? కంగారు పడితే నిర్ణయాలు మార్చేసుకుంటావా? ఎవడైనా ఏదన్నంటే నిర్ణయాలు మార్చేసుకుంటావా? అలాంటిది ఏదో కంగారు వస్తే దేవుని మందిరం కన్నా నీకు సురక్షితమైన స్థలము అన్యులతో చెట్టబట్టలేసి తిరగడం అనుకుంటున్నావా? చావు కోరుకుంటున్నావేమనుకుంటున్నావు? నాకు తెలిసి నేను చూసిన నా పరిస్థితిని బట్టి నేను చెప్తున్నా అండి. సహవాసం మానేసినోడు బాగుపడినట్టు నా 19 సంవత్సరాల సేవా జీవితాన్ని నేను అడుగుతున్నాను, చూసి చెప్తున్నాను. సహవాసం మానేసిన, సంఘం మానేసిన, సత్యం వినడం మానేసిన, నీకు లోకం అలవాటైతే సమాధి రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తాడు. నేను సీరియస్ గానే చెప్తున్నాను, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు. నువ్వు ఏ సహవాసంలో నాకు తెలియదు, నేను పరోక్షంగా వింటున్న వారికి కూడా నేను చెప్తున్నాను. నీకు లోకపు సహవాసమా, దేవుని సహవాసమా?